ఏదో వెహికల్ వస్తుంది. అది పోలీస్ జీప్ అయి ఉంటుంది. గన్ నాకు ఇచ్చేయి. నువ్వు నక్సలైట్ అని ఇక్కడ చెప్పను. పోలీస్ స్టేషన్కి వెళ్ళి ప్రశ్న పిలిపించి నీకు పునరావాసం కల్పిస్తాను. ఒకవేళ వచ్చింది నక్సలైట్లు అయితే గన్ నా దగ్గర పెట్టుకుంటాను. నువ్వు వెళ్ళా పొదలో దాక్కు. నేను వెళ్ళిపోయాక ఇక్కడ దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళు. వచ్చేది పబ్లిక్ బస్ అయితే ఈ గన్ పొదలో పడద్దాం. వచ్చిన బస్సుకి ఊళ్ళో దిగి ఎవరి దారిని వాళ్ళు పోదాం. ఏంటి అది అధికారులు వస్తున్నాయి? హోమ్ మినిస్టర్ కాన్వాయ్. ఏంటి అక్కడికి అక్కడ అక్కడ ల్యాండ్ మైన్ ఉంది. అక్కడ ల్యాండ్ మైన్ ఉందో నీకు తెలుసు? అది పాతిన టీంలో నేను కూడా ఉన్నానులే. కెపాసిటీ ఎంత? సగం కాన్వాయ్ లేచిపోద్ది. ఎలా వస్తున్నారు వాళ్ళు? ఆపు ఆపు దాన్ని ఆపు. ఎలా ఆపాలి? గట్టిగా అరువు. ఆరిస్తే వినపడదయ్యా. చొక్కా తీసి ఊపు. ఆపు. నీ చొక్కా చొక్కా నేనేమన్నా కాన్వాయ్ మొత్తాన్ని రక్షించిన చొక్కా ఎవరిదంటే నాదని చెప్తే ఆ క్రెడిట్ ఎవరు దక్కుతుంది? నాకా నీకా? ఆ క్రెడిట్ నీకు దక్కాలి. రైట్. మినిస్టర్ ఇక్కడ. కేర్ఫుల్, ల్యాండ్ మైన్ ఉంది అక్కడ. థ్యాంక్ యూ. హలో సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ బాబు. ఇట్స్ ఓకే సార్. నా ప్రాణాలను కాపాడు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సార్ చొక్కా ఓపెన్ ఏం సార్? ఆ ఊపాలు ఏవయ్యా లిఫ్ట్ అడిగినట్టు అదిగా కుర్రాడు చూడు ఎట్లా తూపాడు. అది ఆపడం అంటేనే. ఇంకా ఎందుకు ఎక్స్పోజింగ్? ఎస్గా సట్ట ఎవడీడు? ఇంతకుముందు ఒకసారి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అడిగారు సార్ మిమ్మల్ని. హలో, నో ప్రాబ్లం, వచ్చేస్తున్నాను, మధ్యలో ఉన్నాను. ఏరా నీ దగ్గర రెడ్ క్లాత్ నన్ను క్లబ్ డాన్సర్ లో పట్లిపించావు. నా డిపార్ట్మెంట్ దాకా కాదరా, నా చొక్కా గుంటలు కూడా పీక్లేవరా నువ్వు. జనరల్ గా చెప్పాను రా. నేను సీరియస్ గా తీసుకున్నాను. నిన్ను సారీ సార్, పేలుతుందా లేదా అని టెస్ట్ చేశాను సార్. హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అడిగింది నువ్వే కదా? అవును సార్. నేను ఇంకా 3 ఏళ్ళు పదవిలో ఉంటాను. ఈ 3 ఏళ్లలో నువ్వు రోడ్డు కాదు కదా, చిన్న కంకెర కూడా చూడలేవు. నీ అడవి తల్లికి అంకితం చేస్తున్నాను. మూడేళ్ళు చింతపల్లి అడవిలో ఏంటండి అది? తిరుగుతూ ఉన్నానని కోయ భాషలో చెప్పాను. వాడికి పునరావాసం, నాకు వనవాసం. వాడికి హైదరాబాద్ లో డిస్కో, నాకు కోతుల వలస డాన్స్. వాడికి బర్గర్లు, పిజ్జాలు, నాకు వేర్లు, దుంపలు. నరకం చూపించాడని కొయ్య భాషలో చెప్పారు. ఆడకు అలవాటు అయిపోయింది. ఇంకా కొన్ని రోజులు ఉండుంటే తెలుగు మర్చిపోయేవాడిని. అతను గొప్పవాడు కాకపోవచ్చు, కానీ మంచివాడు. ఏంటి ఏంటి మంచి ఏంటి? గుడ్ మార్నింగ్ సార్. హలో, గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యు? ఫైన్ సార్. సంవత్సర క్రితం నీ అక్కని పెళ్లి చేసుకుంటానని వచ్చాడు. ఇప్పుడు నేను లవ్ చేస్తున్నాను అంటున్నాడు. వాడిని వెనకేసుకుని వస్తున్నావు నువ్వు. Tell me, tell me, tell me, tell me. I new books for you. థాంక్యూ డాడీ. మరి నాకు? అక్క పుస్తకాలు ఉన్నాయి కదమ్మా. కాలేజ్కి వెళ్ళడానికి న్యూ బాయ్. థాంక్యూ డాడీ. మరి నాకు? అక్క సైకిల్ ఉంది కదమ్మా. మమ్మీ. మంచి మొగుడు దొరికాడమ్మా నీకు. మరి నాకు?
ఇదిగో అక్క బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా. వా. మీరు చెప్పినట్టే వింటాను డాడీ. నాకు తెలుసు బాకీ, యు మై డార్లింగ్. నేను కూడా మీతో వచ్చేస్తాను. చచ్చా, ఎందుకురా? నువ్వేం తప్పు చేసావని పారిపోవాలి? ఇంకో 2 నెలల్లో ఎగ్జామ్స్ అయిపోతాయి, తర్వాత రా. అది కాదు డాడీ, ఇక్కడ ఉంటే వాడు నిన్నేం చేయలేడు. అయినా నీ సెక్యూరిటీ కోసం కత్తి లాంటి కుర్రోడ్ని సెలెక్ట్ చేశాను. బ్యాచ్ నంబర్ 58, రోల్ నంబర్ 132, గోల్డ్ మెడలిస్ట్, టాపర్ ఆఫ్ ద బ్యాచ్, ప్రణవ్ ద హెడ్ కానిస్టేబుల్. చెప్పిందంత గుర్తుందిగా? గుర్తుంది సార్. వాడేమైనా ఎక్కువ తక్కువ చేశాడనుకో, చంపేస్తే మీకేం ప్రాబ్లం లేదుగా? దాట్స్ మై బాయ్. అదిగా సాయం సిటీ పిల్లకాయలు కదా, ఏవో ప్లాన్లు ఇల్లు వేసి అవన్నీ ఆడికి తెలియవు కదా, ఇరగదీసేసినాడు. అదే మనూరులో అనుకో, ముందు చంపేసి ఆ తర్వాత ఎత్తారు ప్లాను, శవాన్ని ఎట్టా మాయం చేయాలా అని. పిలిచేదా? లైట్ ఆర్పాలంటే ట్రాన్స్ఫార్మర్ పేల్చక్కర్లేదబ్బా, స్విచ్ ఆఫ్ చేసినా సరిపోతుంది. వీడి స్విచ్ ఎక్కడుందా అని ఆలోచిస్తున్నా. బాగి డార్లింగ్, ఒప్పించావు, మీ నాన్న ఒప్పించేశావు. డార్లింగ్ తక్కువనే కదరా, నీకు 10 రోజులు టైం ఇస్తే పాకిస్తాన్ వాళ్ళని కన్విన్స్ చేసి కాశ్మీర్ మాకు వద్దు అనిపించేయగలవు. కమ్ ఆన్, లెట్స్ సెలబ్రేట్ దిస్ మూమెంట్. డోంట్ టచ్ మీ. బాగి ఏమైంది బాగి? బాగి డోంట్ టచ్ మీ. అబద్ధాలు ఆడేవాళ్ళంటే నాకు అసహ్యం. నీకు పిచ్చే కింద నేను ఎప్పుడు అబద్ధాలు చెప్పాను నీకు? నాకు అర్థం కావడం చెప్పు. ఎలా అడుగుతున్నాడో చూడండి అమ్మా, స్వాతి ముత్యంలో కమల్ హాసన్ లాగా. నువ్వు నక్సలైట్ అని నాకు ఎందుకు చెప్పలేదు? నేను నక్సలైట్? చాలా చిన్న విషయం. నవ్వేవంటే లెంపలు వాయించేస్తాను. నువ్వు నక్సలైట్ అని నాకు ఎందుకు చెప్పలేదు? మీ నాన్న ఎస్పీ నాకు చెప్పావా? మీ నాన్న ఎస్పీ నాకు చెప్పావా? చెప్పలేదు. నువ్వు నాకు నచ్చలేదు. నువ్వు నక్సలైట్ కాదు, వీరప్పనైనా ఐ డోంట్ కేర్. కానీ నా లైఫ్ అంతా సెకండ్ హ్యాండేనా? పుస్తకాలు, సైకిల్, చివరికి ప్రేమ కూడా సెకండ్ హ్యాండా? నేనా? కనీసం మా నాన్నని చూసి బయటకు వచ్చాకైనా మా అక్కతో అఫేర్ ఉందని నాకు చెప్పొచ్చు కదా. నేను సరే, నీకు అక్కడ నువ్వు చెప్పుండొచ్చుగా. లేదే, వై? గో టు హెల్. అయినా నువ్వేం చెప్పావు? నీ వాళ్ళ గురించి ఏమైనా చెప్పావా? మీ అమ్మ గురించి చెప్పలా, మీ నాన్న గురించి చెప్పలా, అసలు ఎవరి గురించి చెప్పలా. నేనేదో 2 విషయాలు దాచాను అంతేగా, చాలా సింపుల్ 2 విషయాలు. గతంలో నేను నక్సలైట్ ఏదో మీ అక్కని ప్రేమించాను అంతేగా. అయినా మీ అక్కని తెలిసి నేను ప్రేమించానా? లేదే, జరిగింది. ఇవన్నీ ప్లాన్ చేస్తావా? నీకు అక్క ఉంది, దానికి చెల్లెలు ఉంటుంది, ఇద్దరిని ప్రేమిస్తాను ఒకేసారి నేను ఏమైనా అనుకున్నానా? ఏం అనుకోలేదు, జరిగింది అంతే. దీనికి పెద్ద రాద్ధాంతం చేస్తున్నావు. నీ గురించి నాకేం తెలుసు? నువ్వు తాగి విస్కీ బ్రాండ్ తప్ప. అడిగితే చెప్తాంగా. అడిగి తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. అడగకుండా చెప్పే అలవాటు మాకు లేదు. ఐ హేట్ యు. మొత్తం పుట్టినప్పటి నుంచి ఇప్పుడు దాకా నా ఆటోబయోగ్రఫీ అంతా ప్రింట్ చేసి ఇమ్మంటావా? సరిపోతా? అక్కర్లేదు. పరాయి వాళ్ళ వివరాలు తెలుసుకోవడం మేనేజ్ కాదు. నేను పరాయివాడినా? నేను పరాయివాడినా? బాగి, ఓ గాడ్, ఓ దేవుడా. ద నేబర్స్, నాట్ ఈవెన్ ఫ్రెండ్స్, ఓకే? మన రిలేషన్ అంతా కట్టి కబర్డ్ లో పడేసి ఫ్రెష్ గా ఎవరు బతుకు వాళ్ళు బతుకుదాం. బాగి, నువ్వు ఇలా ఎమోషనల్ గా కాకుండా ఇక్కడ నుంచి మెచ్యూర్ గా ఉందాం. హాయ్, ఐమ్ బాగుమతి, డాటర్ ఆఫ్ రామ్మోహన్ రెడ్డి ఐపీఎస్. నాకు ఒక అక్క ఉంది, సంవత్సరం నుంచి ఒక కుక్క కూడా ఉంది. మీరు? సంజయ్ సాహు. నైస్ మీటింగ్ యూ. మీరేం చేస్తుంటారు? పెచ్చోళ్ళకి దూరంగా ఉంటాం. ఫ్రెష్ గా స్టార్ట్ చేస్తాను. ఫ్రెష్ గా ఎవడో నువ్వు? గోర్ఖా వాచ్మన్? ఎవడరా నువ్వా? ప్రణవ్, ది హెడ్ కానిస్టేబుల్. అసలు నువ్వెవడరా? నేను ఎవరు? దానికి ఎవరని చెప్పి నీకు ఎవరని చెప్పి చెప్తాను రా, చెప్తా. నా పేరు సంజయ్ సాహు. నేను ఉస్మానియా ఎంఏలో ఎకనామిక్స్ చేస్తున్నాను. కింద కుర్రాళ్ళతో ఏరోబిక్స్ చేయిస్తాను, బయట అమ్మాయిలతో మల్టీప్లెక్స్ లో సినిమాలు చూస్తాను. నైస్ మీటింగ్ యూ. తిప్పడతా ఇంకెప్పుడు అడక్కు ఎవరని.